టీజీడీఎస్సీ 2024లో ఈ బిట్ అడగడం జరిగింది. శిర పాదాభిముఖ వికాస సూత్రం ప్రకారం వికాస క్రమం అకార్డింగ్ టు ద సెఫలోకార్డల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ద సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్. ఇక్కడ శిర అంటే తల, పాద అంటే పాదాలు. మీకు తెలుసు వీర్యకణం అండంతో కలయిక వల్ల జైగోట్ ఏర్పడుతుంది, సంయుక్త బీజం. ఈ జైగోటు మొదటి 2 వారాల తర్వాత 2 వీక్స్ టు 2 మంత్స్ మధ్యలో ఎంబ్రియో దశగా, ఆ తర్వాత ఫీటస్ దశగా ఉండి 9 నెలల తర్వాత నవజాత శిశువు జన్మిస్తాడు. శిశువు జన్మించిన వెంటనే మొత్తం శరీర బరువు యావరేజ్గా ఒక 3 kgs ఉంటుంది. ఆ 3 kgsలో ఎక్కువ బరువు ఉండేది తల, హెడ్. ఎందుకంటే మొదట తల్లి గర్భంలో శిశువు యొక్క శిరస్సు ఫామ్ అయిన తర్వాత, హెడ్ ఫామ్ అయిన తర్వాత లోవర్ పార్ట్స్ దిగువ భాగాలు ఫామ్ అవుతాయి. దీన్నే శిర పాదాభిముఖ వికాసం లేక శిరోపాదాభిముఖ వికాసం, సెఫలోకార్డల్ ప్రిన్సిపల్ అంటారు. కనుక ప్రశ్న అర్థం చేసుకోండి. శిర పాదాభిముఖ వికాస సూత్రం ప్రకారం వికాస క్రమం తల నుండి పాదాలకు వ్యాప్తిస్తుంది. కేంద్రం నుండి బయటి భాగాలకు కాదు, పాదాల నుండి తలకు కాదు, బయటి భాగాల నుండి కేంద్రానికి కాదు. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.